అమ్మా నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం కెమెరా ఎక్కడ పెడతావా? నేను వదలను, నేను యాంకరింగ్ చేసుకెళ్ళిపోతున్నా. రావు అంత చెప్పానా? పేదల సొమ్ము కానీ మీరు తింటే మాత్రం ఒప్పుకోండి నేను ఎంత చెప్పినా సరే అంతా విన్నారండి. ఇని చేయటన్నారు తెలుసా? ఓరే అబ్బాయి, నీతో ఇక్కడ నాకు మాటలనవసరం. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని బట్టలు సూటు బూటు వేసుకొని అవసరమైతే ఇంకా పౌడర్ రాసుకొని నువ్వు కోర్టుకు రమ్మన్నారు. కోర్టు దగ్గర కలుద్దాం అన్నారు. సరే కోర్టు దగ్గర కలుద్దాం అన్నారు, కానీ మనం పౌడర్ రాసుకుని వెళ్ళిపోయాను. అక్కడ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు అలాగ వెళ్ళిపోయారు, మనం అలా దూరిపోయాం అనమాట. అదే నెక్స్ట్ సీన్. మీరు సరబోజీ గారి దగ్గర అప్పు చేశారా? అది తీర్చకపోవడం నేరమని తెలుసా? అదేమిటి, కోర్టు ఇటు ప్రశ్నిస్తుంటే అటు తల్లు తిప్పుతున్నారు? అది నిరసన లేక నిస్సహాయత యువర్ ఆనర్. ఎవరు మీరు? ఈ సినిమాలో నా పేరు కొండవీటి రాజా, ఎంఏ ఎల్ఎల్బి. ముద్దాయిల తరఫున వాదించడానికి వచ్చారా? కాదు, మీరు అనుమతిస్తే వాళ్ళ ఆవేదన కోర్టు వారికి విన్నవించుకోవాలనుకుంటున్నాను. పర్మిటెడ్. థ్యాంక్ యూ జడ్జి గారు. చూడండి యువర్ ఆనర్, మీ ముందు ముద్దాలుగా నిల్చుకునే ఈ రైతులందరికీ దుక్కి దున్నడం తెలుసు కానీ దుర్మార్గం చేయడం తెలీదు. నారు పోయడం తెలుసు కానీ నేరం చేయడం తెలీదు. కుప్ప నోచడం తెలుసు కానీ కుతంత్రాలు తెలియవు. యువర్ ఆనర్, ఎంఏఎల్ఎల్బి గారు కట్టుకథలు బాగానే కల్పించారు. కానీ ప్రతి సంవత్సరం గిరిజనులు కొత్త అప్పులు చేస్తూనే ఉన్నారు అని అనటానికి వాళ్ళు స్వయంగా వేలుముద్రలు వేసిన ఈ పత్రాలే సాక్షి. ఏమీ భయపడకు, భగవంతుడు ఇప్పుడు మనలాంటి మంచి వాళ్ళ పక్కనే ఉంటాడు. మిస్టర్ రాజా, ఈ ప్రోనోట్లు పరిశీలిస్తే ఇవన్నీ ఇటీవలే తిరగరాసినట్టుగా ఉన్నాయి. ఎస్ యువర్ ఆనర్, మీ అప్పు తీరిపోయిందని ఇక్కడ వేలుముద్రలు వేయమంటే వాళ్ళు వేలుముద్రలు వేశారు. అప్పు తీర్చినందుకు వేలుముద్రలు వేశారో, కొత్త అప్పు తీసుకున్నందుకు వేలుముద్రలు వేశారో తెలియని పరిస్థితిలో ఉన్న ఈ కొండవీటి ప్రజల్ని మీరు అర్థం చేసుకుంటారని ప్రార్థిస్తూ ఇట్లు కొండవీటి దొంగ మారిన ఈ సినిమా దొంగ. ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ ఆఫ్ నో ఎక్స్క్యూజ్. న్యాయస్థానానికి కావలసింది సాక్ష్యాధారాలు మాత్రమే. ఇక మీరు వెళ్ళదు. అది కాదు యువర్ ఆనర్. ఐ సెడ్ యూ కెన్ గో. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయిలదే నేరమని కోర్టు నమ్ముతోంది. ఇంకా ఇక్కడెందుకు, వెళ్దాం పదయ్య. లే బాబు, కోర్టులో ఎట్టకు సాయం చేయలేకపోయాము. కనీసం కాటికి చేరేయటానికన్నా సాయం చేయి బాబు. ఎంత జయం చేసి వెళ్ళిపోయావు. అమ్మా నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు. అమ్మయ్యా, మీరు ఒక్కరే వచ్చారా? ఊరు జనం అంతా వచ్చి నన్ను కొట్టేస్తారేమనేసి ఇక్కడ టచింగ్ ఆడుతున్నాను. ఏంటి ఇందాక ఎంత వాదించానండి జడ్జి గారితోనే, ఎంత వాదించినా మన ఫలితం లేకపోయింది. ఆ జడ్జి గారేమో ఆ రావుగోపాలరావు గారికి తీర్పు ఇచ్చారు. ఏడ్ చేస్తాం చూడండి, నేను ఐఏఎస్ పాస్ అయిపోయాను. ఇదిగో నాకడే ఉంది రిజల్ట్. అయినా నాకు ఐఏఎస్ ఇవన్నీ ఒక్కర్లేదండి. ఈ ఊరి ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తాను, చేసి తీరుతాను. అందుకే ఇక్కడ నుంచి నేను కొండవీటి దొంగగా మారబోతున్నాను అని చిరంజీవి గారు అన్నారా? ఆయన అనేసి అలా వెళ్ళిపోయారు. మనం కూడా మారిపోవాలి కదా. నేను కొండవీటి దొంగ మారబోతున్నాను అనమాట. అది ఎలాగో చూడండి. రాజా ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యాడు. బాబు రాజా, నువ్వు కలెక్టర్ అయ్యావంట. పేదోళ్ళు శ్రమతో చదువుకున్నావు బాబు, అందుకే భగవంతుడు నీకు పట్టం కట్టాడు. నువ్వు కలెక్టర్ అయితే పేదోళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి బాబు. రాజా, బాబా, చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి ఒక కథ చెప్పేవాడివి గుర్తుందా బాబా? తెల్లని గుర్రం మీద
నల్లని బట్టలు వేసుకొని మెల్ల ఎర్రని రుమాలు కట్టుకొని చేతిలో కొరడా పట్టుకొని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి లచ్చిక్ మని గుర్రం మీద వెళ్ళి ధర్మ సంస్థాపన చేసేవాడు. అది కథ బాబు. కొండవీటి దొంగ నిజంగా ఉన్నాడు. రాజా, ఆ రోజు నన్ను నిద్రపుచ్చడానికి కొండవీటి దొంగ కథ చెప్పావు. కానీ ఈ రోజున నిద్రపోతున్న జాతిని మేల్కొల్పడానికి కొండవీటి దొంగగా మారుతాను. ఆ సాధు జనులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి కల్కికి మారుపేరున కొండవీటి దొంగ అవతారం ఎత్తుతాను.